Hello everyone, welcome back to my YouTube channel LR Eduers. నేను దీపక్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై మెషిన్ లెర్నింగ్ ట్యూటోరియల్. లాస్ట్ వీడియోలో మనం వాట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్, అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. వాట్ ఈజ్ ఏఐ అని కూడా తెలుసుకున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ యొక్క టైప్స్ ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ని ఎక్కడెక్కడ వాడతారు, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ యొక్క టూల్స్ అండ్ లైబ్రరీస్ని తెలుసుకున్నాం. ఏ టూల్స్ మెయిన్గా రావాలి మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవడానికి. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ని ఎక్కడెక్కడ వాడతారు తెలుసుకున్నాం. నెక్స్ట్ పాపులర్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఏంటో బేసిక్గా తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఆల్రెడీ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను, కానీ అంత డెప్త్గా అయితే డిస్కస్ చేయలేదు. సో టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్లో ఎన్ని ఉన్నాయి, అసలు మెషిన్ లెర్నింగ్ యొక్క టైప్స్ ఎన్ని, వాటిల్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఇంకా అన్ని డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ బేసిక్గా 3 టైప్స్ కింద డివైడ్ అయింది. ఫస్ట్ సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఇక్కడ ట్రైనింగ్ డేటా సెట్ అనేది అవైలబుల్గా ఉంటుంది, అంటే ఇన్పుట్ అవుట్పుట్ పేర్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అలాగే ఇక్కడ మనం ఇచ్చిన డేటా బట్టి మెషిన్ ట్రైన్ అయ్యి మోడల్స్ని లేదంటే డేటాని ప్రిడిక్ట్ చేస్తుంది. అదే కమింగ్ టు అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, ఇందులో ఇన్పుట్ అవుట్పుట్ పేర్స్ అనేవి అవైలబుల్గా ఉండవు. లాస్ట్ సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఉన్న డేటాని మనం లేబుల్ డేటా అంటాం, ఎందుకంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్ పేర్స్ అవైలబుల్గా ఉంటాయి ట్రైన్ చేసుకోవడానికి. కానీ ఇందులో అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ట్రైనింగ్ డేటా అనేది ఉండదు, అంతా అన్లేబుల్డ్ డేటానే. అందుకే సూపర్వైజ్డ్కి అన్సూపర్వైజ్డ్ డిఫరెన్స్. సూపర్వైజ్డ్లో లేబుల్ డేటా ప్రెజెంట్ అయి ఉంటుంది, అన్సూపర్వైజ్డ్లో అన్లేబుల్డ్ డేటా ఉంటుంది. కమింగ్ టు రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, దీనిలో లేబుల్ డేటా అన్లేబుల్ డేటా ఏది ప్రెజెంట్ అయ్యి ఉండదు. ఇది జస్ట్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో వర్క్ అయ్యిద్ది. ఇందులో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ద్వారా ఈ అప్లికేషన్స్ ద్వారా రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది ఫర్దర్గా వర్క్ అయ్యిద్ది. అంటే ఒక ఫీడ్బ్యాక్ లాగా అనమాట. ఫీడ్బ్యాక్ని చూసుకుంటూ లెర్న్ చేసుకుంటుంది రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది. ఇప్పుడు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని 3 ఇమేజెస్ ఉన్నాయి. ఫస్ట్ సూపర్వైజ్డ్ లెర్నింగ్, ఇందులో ఒక టీచర్ ట్రైన్ చేస్తున్నారు స్టూడెంట్స్ని, అది సూపర్వైజ్డ్ లెర్నింగ్. అదే కమింగ్ టు అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, అక్కడ సెల్ఫ్ స్టడీ అనమాట. స్టూడెంట్స్కి టీచర్తో సంబంధం లేదు, సెల్ఫ్ స్టడీ ద్వారా నేర్చుకుంటాం, అది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. కమింగ్ టు రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, ఇందులో సూపర్వైజ్డ్ లెర్నింగ్ లాగా అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లాగా రెండింటితో సంబంధం ఉండదు. అంటే టీచర్ అవసరం లేదు, ట్రైనింగ్ అవసరం లేదు, సెల్ఫ్ స్టడీ కూడా అవసరం లేదు. జస్ట్ రూల్స్తో రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది వర్క్ అయ్యిద్ది. జస్ట్ మై లైఫ్ మై రూల్స్ ఆ టైప్లో. ఇక్కడ చూసినట్టయితే జస్ట్ సూపర్వైజ్డ్ లెర్నింగ్కి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్కి డిఫరెన్సెస్ చెప్తున్నారు. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఒక టీచర్ ద్వారా ట్రైన్ అవుతారు స్టూడెంట్, అంటే ట్రైన్ అయ్యి దాన్ని బట్టి ప్రిడిక్ట్ అయ్యిద్ది అవుట్పుట్ వాల్యూ. అదే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ సెల్ఫ్ స్టడీ అనమాట, దానిలో ట్రైనింగ్ ఉండదు. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. అంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఏముంటాయి, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఉంటాయి. సూపర్వైజ్డ్ లెర్నింగ్ మళ్ళీ 2 టైప్స్లో క్లాసిఫై అయింది, ఒకటి క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్. అలాగే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ కూడా 2 టైప్స్లో క్లాసిఫై అయింది, క్లస్టరింగ్ అండ్ అసోసియేషన్. ఫస్ట్ క్లాసిఫికేషన్ అనేది ఒక సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గోరిథం. ఇక్కడ మోడల్ అనేది ఇన్పుట్ డేటా బట్టి కరెక్ట్ డీటెయిల్స్ని ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, అదే క్లాసిఫికేషన్ అంటే. ఇది సూపర్వైజ్డ్ లెర్నింగ్ మెథడ్ కాబట్టి ఇందులో లేబుల్ డేటానే ఉంటుంది, కాబట్టి లేబుల్ డేటా బట్టి కరెక్ట్ వాల్యూస్ని ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ మోడల్ ట్రైన్ అయ్యి ఆ తర్వాత టెస్టింగ్లో ప్రిడిక్ట్ చేస్తుంది. క్లాసిఫికేషన్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఈమెయిల్ స్పామ్ ఫిల్టర్. ఈ వీడియోలో చూస్తున్నట్టయితే మనకు అన్వాంటెడ్ ఈమెయిల్స్ ఉంటాయి, కాబట్టి ఇప్పుడు ఇన్బాక్స్లో వచ్చే ఈమెయిల్స్ అన్వాంటెడ్ అన్నీ జంక్ బాక్స్లోకి వెళ్ళిపోతున్నాయి అనమాట. కాబట్టి ఇది ఈమెయిల్ స్పామ్ ఫిల్టర్. దీనిలో మెయిన్గా వాడే ఆల్గోరిథం ఏంటంటే మెషిన్ లెర్నింగ్ క్లాసిఫికేషన్ ఆల్గోరిథమే వాడతాం. దాన్ని బట్టి ఇన్బాక్స్లో ఉన్న అన్వాంటెడ్ స్పామ్ ఈమెయిల్స్ అనేవి జంక్ బాక్స్లోకి వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఇన్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏంటంటే రిగ్రెషన్ అనేది కూడా ఒక సూపర్వైజ్డ్ లెర్నింగే. ఫస్ట్ రిగ్రెషన్లో ఏం చేస్తాం, సేమ్ క్లాసిఫికేషన్ లాగే, కానీ ఇందులో 2 వేరియబుల్స్ మధ్యన డిఫరెన్స్ కనుక్కుంటాం అనమాట. రిలేషన్, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్లో ఒక డిపెండెంట్ వేరియబుల్ అనేవి ఉంటాయి రిగ్రెషన్లో. ఆ రెండింటికి మధ్య రిలేషన్ కనుక్కోవడమే
ఈ టాపిక్ రిగ్రెషన్ అనేది. దీని గురించి డీటెయిల్డ్గా లీనియర్ రిగ్రెషన్లో తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్గా హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ అనేది తీసుకుందాం. అంటే ఒక హౌస్ యొక్క ప్రైస్ని ఎలా ప్రిడిక్ట్ చేస్తాం, ఒక సైజ్ బట్టి కానీ దాని ఏదో ఒక ఫీచర్ బట్టి. ఇదొక హౌస్ ప్రైస్ ప్రిడిక్టర్. ఇందులో హౌస్ యొక్క ప్రైస్కి ఇంకా అదర్ ఫీచర్కి ఏదైనా అవ్వచ్చు, దాని సైజ్ ఆర్ లొకేషన్ ఏదో ఒక దానికి రిలేషన్ అనమాట. ఒక డిపెండెంట్ వేరియబుల్కి ఒక ఇండిపెండెంట్ వేరియబుల్కి రిలేషన్ చూపిస్తుంది. దాన్ని బట్టి హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్కి గ్రాఫ్ వేసి మనం దాని ప్రైస్ అనేది ప్రిడిక్ట్ చేస్తాం. దీని గురించి క్లియర్గా లీనియర్ రిగ్రెషన్లో అర్థమైద్ది నెక్స్ట్ టాపిక్లో. నెక్స్ట్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో 2 మెథడ్స్ ఉన్నాయి, క్లస్టరింగ్ అండ్ అసోసియేషన్. ఫస్ట్ క్లస్టరింగ్ అంటే ఏంటి? క్లస్టరింగ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ డేటా పాయింట్స్ని క్లస్టర్స్ కింద సపరేట్ చేయడం వేరువేరుగా. దీనిలో లేబుల్ డేటా ఉండదు, అంతా అన్లేబుల్ డేటానే. కాబట్టి ఇది క్లస్టర్స్ కింద ఫామ్ అయ్యి సపరేట్ అయిపోద్ది డేటా అనేది. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో అయితే క్లస్టరింగ్ అనేది వర్క్ అవ్వదు, ఎందుకంటే దానికి లేబుల్ డేటా కావాలి. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో అయితే అన్లేబుల్ డేటా కాబట్టి క్లస్టర్స్ కింద ఫామ్ అయ్యి సపరేట్ అవుద్ది. అది క్లస్టరింగ్ అంటే. మెథడ్ ఇన్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ వచ్చేసి అసోసియేషన్. అసోసియేషన్ అంటే ఇది ఒక రూల్ బేస్డ్ మెషిన్ లెర్నింగ్ అనమాట. ఒక 2 వేరియబుల్స్కి కానీ లేదంటే 2 డేటా పాయింట్స్కి కానీ దేనికైనా రిలేషన్షిప్ చెప్పేదే అసోసియేషన్. దీని గురించి డీటెయిల్గా ఫర్దర్ వీడియోస్లో తెలుసుకోవచ్చు. Types of machine learning. First, supervised learning is a machine learning technique where model is trained on labeled data to predict output for new input. Second, unsupervised learning is a machine learning technique where model learns patterns in unlabeled data without any guidance. Third, reinforcement learning. An agent learns to make decisions by performing actions in an environment to maximize a reward. సో ఇది టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అంటే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ కాన్సెప్ట్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.